వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెయ్యరు కాదు అది. టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు చేసింది, 9 ఏళ్ళు చేసింది. వాళ్ళు ఏం చేసిరు అనేది మీకు తెలుసు, మీ మీడియా తెలుసు మీకు. నేను జిహెచ్ఎంసీలో డ్యూటీ చేస్తా, ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాపాలనకు పోయి నేను ఒక సబ్మిట్ చేసిన. నాకు వెరిఫికేషన్ చేసి నాకు డ్యూటీ ఎక్కిస్తా అని చెప్పారు. మా అమ్మ డ్యూటీ నేను చేస్తుంటే నాకు ఇంతవరకు ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. నేను పుట్టింది పెరిగింది ఖైరతాబాద్. పీజార్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే పీజార్. ఆ కాంగ్రెస్ పాలన ఇప్పుడు లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే మేము జెండా పట్టుకొని తిరిగినాం, బ్యానర్లు కట్టినాం, మేము పాంప్లెట్లు అతికే పెట్టినాం, మేము తిరిగినాం. మేము ఈ ఒక రేవంత్ రెడ్డి పాలనలా అంత దొంగ ముచ్చటనే నడుస్తుంది. ఇది నిజమైన మాట చెప్తున్నా. నేను నేను కాంగ్రెస్ కార్యకర్తని, నేను పీజార్ మనిషిని, నేను పి జనార్దన్ రెడ్డి ఆయన మనిషిని. నేను నిజంగా చెప్తున్నా. నా డ్యూటీ దిక్కేళ్ళి ప్రజాపాలన అని చెప్పేసి సీఎం క్యాంప్ ఆఫీస్ కాడ నేను అప్లై చేసిన. ఆడికెళ్ళి వీడికి పంపించారు జిహెచ్ఎంసీ ఆఫీస్కి. డీసీకి చెప్పిన, తర్వాత ఎవరు జోనల్ కమిషనర్కి చెప్పిన, అయినా ఇంతవరకు నాకు ఇంటిమేషన్ లేదు, నాకు ఇంతవరకు చెప్పలేరు. అంటే ప్రజల సమస్యలు ఏది పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకుంటుర్రు? అప్పుడు అంటే పీజీఆర్ అంటే ఖాళీ ఒక మాట చెప్తే ఆయన 10 మంది కాదు, ఒక 1000 మందికి సాయం చేసిన మనిషి, కొన్ని లక్షల మందికి. అన్నా అంటే నేను ఉన్నా అన్న మాట ఉంటుండే. అటువంటి మాట ఇప్పుడు ఎవరి దగ్గర లేదు, ఏ రాజకీయ నాయకుడివి లేడు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తుంటే కూడా అంత దొంగ లెక్కలుగా ఫోన్ బిల్ ఇవ్వడతలేరు వాళ్ళు. ఇది నిజమైన మాట చెప్తున్నా. నేను నా పేరు శంకర్ అంటారు, గడ్డం శంకర్ అంటారు నా పేరు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పేసి అన్నారు. ఇంతవరకు అమలు చేసే పరిస్థితి కనపడుతుంది. ఇంకా మీకే తెలియాలి. సంక్రాంతి తర్వాత అన్ని పథకాలు అమలు చేస్తా అన్నారు కదా, ఇప్పుడు ఎంతవరకు అమలు అయ్యాయి? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెయ్యరు కాదు అది. టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు చేసింది, 9 ఏళ్ళు చేసింది. వాళ్ళు ఏం చేసిరు అనేది మీకు తెలుసు, మీ మీడియా తెలుసు మీకు. నేను జిహెచ్ఎంసీలో డ్యూటీ చేస్తా, ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాపాలనకు పోయి నేను ఒక సబ్మిట్ చేసిన. నాకు వెరిఫికేషన్ చేసి నాకు డ్యూటీ ఎక్కిస్తా అని చెప్పారు. మా అమ్మ డ్యూటీ నేను చేస్తుంటే నాకు ఇంతవరకు ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. నేను పుట్టింది పెరిగింది ఖైరతాబాద్. పీజార్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే పీజార్. ఆ కాంగ్రెస్ పాలన ఇప్పుడు లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే మేము జెండా పట్టుకొని తిరిగినాం, బ్యానర్లు కట్టినాం, మేము పాంప్లెట్లు అతికే పెట్టినాం, మేము తిరిగినాం. మేము ఈ ఒక రేవంత్ రెడ్డి పాలనలా అంత దొంగ ముచ్చటనే నడుస్తుంది. ఇది నిజమైన మాట చెప్తున్నా. నేను నేను కాంగ్రెస్ కార్యకర్తని, నేను పీజార్ మనిషిని, నేను పి జనార్దన్ రెడ్డి ఆయన మనిషిని. నేను నిజంగా చెప్తున్నా. నా డ్యూటీ దిక్కేళ్ళి ప్రజాపాలన అని చెప్పేసి సీఎం క్యాంప్ ఆఫీస్ కాడ నేను అప్లై చేసిన. ఆడికెళ్ళి వీడికి పంపించారు జిహెచ్ఎంసీ ఆఫీస్కి. డీసీకి చెప్పిన, తర్వాత ఎవరు జోనల్ కమిషనర్కి చెప్పిన, అయినా ఇంతవరకు నాకు ఇంటిమేషన్ లేదు, నాకు ఇంతవరకు చెప్పలేరు. అంటే ప్రజల సమస్యలు ఏది పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకుంటుర్రు? అప్పుడు అంటే పీజీఆర్ అంటే ఖాళీ ఒక మాట చెప్తే ఆయన 10 మంది కాదు, ఒక 1000 మందికి సాయం చేసిన మనిషి, కొన్ని లక్షల మందికి. అన్నా అంటే నేను ఉన్నా అన్న మాట ఉంటుండే. అటువంటి మాట ఇప్పుడు ఎవరి దగ్గర లేదు, ఏ రాజకీయ నాయకుడివి లేడు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తుంటే కూడా అంత దొంగ లెక్కలుగా ఫోన్ బిల్ ఇవ్వడతలేరు వాళ్ళు. ఇది నిజమైన మాట చెప్తున్నా. నేను నా పేరు శంకర్ అంటారు, గడ్డం శంకర్ అంటారు నా పేరు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పేసి అన్నారు. ఇంతవరకు అమలు చేసే పరిస్థితి కనపడుతుంది. ఇంకా మీకే తెలియాలి.